రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ శుభవార్త అందించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2026 రబీ సీజన్కు సంబంధించి తెలంగాణ రైతులు పండించిన పప్పు ధాన్యాలు, నూనె గింజలను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ రైతులు పండించిన 1,25,855 మెట్రిక్ టన్నుల పంటలను కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 894 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. ఈ కొనుగోళ్లలో భాగంగా 29,860 మెట్రిక్ టన్నుల శనగలు, 37,020 మెట్రిక్ టన్నుల మినుములు, 55,285 మెట్రిక్ టన్నుల వేరుశనగ, 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు విత్తనాలు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి రైతులు రక్షణ పొందడంతో పాటు వారికి స్థిరమైన ఆదాయం లభించనుంది. గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం రైతులను బలోపేతం చేయడానికి అనేక కీలక చర్యలు తీసుకుంటోంది. భూసార పరీక్షలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు అందిస్తోంది. అదేవిధంగా రైతులు పండించే పంటలకు ఉత్పత్తి ఖర్చుపై 50% నుంచి 100% వరకు అధికంగా కనీస మద్దతు ధర అందిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రైతులు పండించిన దాదాపు 2 లక్షల కోట్ల విలువైన వరి ధాన్యం, అలాగే 70,000 కోట్ల విలువైన పత్తిని కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరతో సేకరించింది. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా వ్యవసాయ రంగ అభివృద్ధికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి కూడా పెద్ద ఊతంగా నిలుస్తున్నాయి.